శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. పరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. కోయిల చల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం నమో గరుడదేవాయ నమః. సంపూర్ణ గరుడ మహాపురాణం 20వ భాగం. సూర్యచంద్రవంశ వర్ణనం. దక్ష ప్రజాపతి అతిథి దంపతులకు వివస్వతుడనే సూర్యుడు, అతనికి వైవస్వతమను జనించారు. మనుపుత్రులు 9 మంది. వీరుగాక సుద్యుమ్నుడిగా జన్మించి ఎడగా రూపాంతరం చెంది తిరిగి సుద్యుమ్నుడిగా మారిన సంతానం కూడా ఉంది. మనుపుత్రులను కరుషుని నుండి క్షత్రియులు ఉద్భవించారు. మనుపుత్ర పౌత్ర ప్రవర్ధమానులు వంశ విస్తారకులై ఖ్యాతిగాంచారు. ఇక్ష్వాకు, వృషద్రుడు, నరిష్మంతుడు ఆదిగా గల మనుపుత్రుల వల్ల సూర్యవంశం విస్తరించింది. రఘుమహారాజు, దశరథుడు, శ్రీరామచంద్రుడు, కుశుడు మొదలగు వారు సూర్యవంశానికే వన్నె తెచ్చిన క్షత్రియ కులతులకు నారాయణుడు నాభికలము కమలము బ్రహ్మదేవుని అత్రి, అతని నుండి చంద్రుడు ఉద్భవించారు. చంద్రునికి పుత్రుడు బుధుడు, అతని పుత్రుడు పురూరవుడు చంద్రవంశ విస్తారానికి మూల పురుషుడైనాడు. ఊర్వశి, పురూరవుల సంతానమైన 6 పుత్రుల వలన ఈ వంశంలోనూ విఖ్యాత చక్రవర్తులు ఉదయించారు. నహుషుడు, యయాతి, హైహయుడు, అనరణ్యుడు, కృతవర్మ, జగద్వసుడు, శశబిందు, నిమి చక్రవర్తి, శివి, అక్రూరుడు, ఉగ్రసేనుడు, కంసుడు, పురుగు, జహ్నువు, శంకరుడు, భీష్ముడు, పాండురాజు, దుర్యోధనాది కౌరవుడు, అభిమన్యుడు, చంద్రవంశ సంభవుడు, భవిష్యత్ రాజవంశజం. చంద్రవంశంలో నిలిచిన ఒకే ఒక్కడు పరీక్షిత్ మహారాజు. భారత యుద్ధంలో అంతా మరణించగా అతని కొడుకు జనమేజయుడు. ఇతని దగ్గర నుండి మళ్ళీ వంశ విస్తారం ప్రారంభమైంది. శతానీక, మేధావి, క్షేమక, శూద్రక మహారాజులు ఉత్పన్నమయ్యారు. ఇక్ష్వాకు వంశీయులైన సూర్యవంశీయులైన బృహద్బలుని వంశపారంపర్య క్రమం బాగా విస్తరించింది. బృహదస్సుడు, పానురథుడు, కృతజిత్తు, కృతంజయుడు, శాక్యశుద్ధోధనుడు, సుమిత్రుడు మొదలగు వారి పృథ్వీసులయ్యారు. మగధ వంశంలో జరాసంధుడు, ఐతాళుడు, సుతంజయుడు, శుచి, సత్యజిత్తు, విశ్వజిత్తు మొదలగు వారి పరిపాలకులయ్యారు. జరాసంధుని అసలు పేరు బృహద్రథుడు కనుక ఈ వంశం వారికి బాహద్రథులనే నామాంతరం ఉంది. వీరి తదుపరి వచ్చే రాజులలో అధర్మం, శూద్రత్వం, సాంకర్య దోషాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది. ఈ 141వ అధ్యాయం తరువాత అందరికీ బాగా సుపరిచితమైన విష్ణువు దశావతారాల గురించి, రామాయణం, భారతం గురించి, శ్రీకృష్ణ కథ, హరివంశ వర్ణన 7 అధ్యాయాలుగా విస్తరించాయి. కొత్తగా చెప్పబడిన అంశాలేవి వీటిలో లేనందున పుట సంఖ్యను పెంచడానికి తప్ప ఏ విధంగానూ ఇవి ఇవ్వడం ప్రయోజనం లేనందున వీటిని పరిహరించడం జరిగింది. ఉదాహరణ నిమిత్తం శ్రీకృష్ణ గాథ, ఇది విష్ణు ప్రాధాన్య పురాణం కనుక ఇచ్చాము. విజ్ఞులు పరిశీలించగలరు వ్యాఖ్యాత. హరివంశ వర్ణనం. బ్రహ్మోవాచ ధర్మాది రక్షణార్థాయ అధర్మాది నష్టయేత్ కృష్ణం ఈత్వా స్థనం గాఢ ఊతనామన యక్షయం. ధర్మాదిరక్షణార్థాయ అధర్మాది వినక్షయేత్ కృష్ణం పీత్వా స్తనం గాఢ ఊతనామనయక్షయం. బ్రహ్మదేవుడు ఈ విధంగా రచించాడు. భూమి మీద ధర్మం రక్షించడానికి
అధర్మాన్ని అంతం చేయడానికి దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు బలరామునితో సహా అవతరించాడు. పూత స్థనాలను గాఢంగా పీల్చి చాలా బాల్య దశలోనే ఆ రక్కసిని ఒట్టు పెట్టాడు. ఆ తరువాత కొంతకాలానికి మరొక రాక్షసుడు శకటాసురుని తన కాళ్లతో తన్ని సంహరించాడు. తల్లి తన నడుముకు త్రాడితో కట్టిన రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి గంధర్వులిద్దరికి నల కూబర మడిగ్రీవులకు శాప విమోచనం కలిగించాడు. కాలింది మడుగులు విషజ్వాలను జిమ్మే కాళీయుడు అనే నాగముఖ్యుని తలపై నాట్యం చేసి గోకులవాసుల కష్టాలను దూరం చేశాడు. గోవర్ధనగిరిని చిరిగిన విరేడిపై నిలబెట్టి ఇంద్రుడికి గర్వభంగం కలిగించాడు. చాణూర ముష్టికులనే ఇద్దరు మహాబలశాంతులు కంసుడనే దైత్యుడిని స్వయంగా సంహరించాడు. పాండవులకు సహాయపడి కురుక్షేత్ర యుద్ధం ద్వారా అసుర శక్తుల సంహారానికి నాయకత్వం వహించాడు. దుర్జనుల బారి నుండి భూమాతను రక్షించి భారాన్ని తగ్గించాడు. పురాణ పురుషునిగా అవతారమూర్తిగా అష్టభార్యలు చేపట్టడం మాత్రమే గాక కనకాసురుని చేతరబట్టిన 16,000 మంది నక్షత్రియ కన్యలకు భర్త అయ్యాడు. యాదవ వంశం పౌత్రాభివృద్ధికి శ్రీకృష్ణుడు కారకుడైనాడు. మనుమని కోసం బాణాసురునితో యుద్ధం చేశాడు. అతని దర్పాన్ని అణిచాడు. దేవలోకపు నందనవనంలోని పారిజాత వృక్షాన్ని వెగలిగి తెచ్చిన శ్రీకృష్ణుడు బలుడనే రాక్షసుడిని, శిశుపాలుడనే దురహంకారిని, దివిజుడు అనే పేరు గల వానరాసురుణ్ణి కూడా నిర్జించాడు. కంసుడిని జయించాక మధురానగరికి ఉగ్రసేనుని పట్టాభిషిక్తుడిగా చేశాడు. శ్రీకృష్ణుని నిర్యాణానంతరం అతని మనుమడైన వజ్రుడు మధురాపురుని పరిపాలించాడు. యదువంశకుల దీపకుడైన కృష్ణుడు తన గురుదేవులు సాందీపుని పుత్రుణ్ణి బ్రతికించి రాక్షస సంవారం చేశాడు. ఈ 144 అధ్యాయం తర్వాత మూలంలో మహాభారత గాథ సంక్షిప్తంగా చెప్పబడినప్పటికీ 18 పర్వాల విస్తృతి కలిగిన మహాగ్రంథానికి తగిన న్యాయం జరగలేదు. అది యథాతథంగా తెలుగు చేయడం ప్రయాస తప్ప పఠితలకు కలిగే ప్రయోజనం శూన్యం. పైన ఇవ్వబడిన హరివంశ వర్ణన ఉదాహరణగా చూపబడినది. ఈ విషయం స్పష్టం చేయడానికే శీర్షిక పేరులోనే వర్ణన తప్ప వర్ణనాత్మకంగా మర్చుకోయినది ప్రఖ్యాత. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సంపూర్ణ గరుడు మహాపురాణం 20వ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.